బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేరళ క్యాపిటల్ తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయబావుటని ఎగరవేసింది. కేరళలో బీజేపీ సత్తాను చాటిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద 101 డివిజన్స్లో ఎన్డీఏకి 50, అలాగే లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ 29, అలాగే యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 19 డివిజన్లో గెలిచింది. సో 45 ఏళ్లుగా ఇటు లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉంది తిరువనంతపురంలో ఇటు ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ కూడా స్పందించారు, హర్షం వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారి మోదీ ఏమన్నారో ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. థ్యాంక్ యూ తిరువనంతపురం. ద మ్యాండేట్ ద బీజేపీ ఎన్డీఏ గాట్ ఇన్ తిరువనంతపురం కార్పొరేషన్ ఈజ్ ఎ వాటర్ షెడ్ మూమెంట్ ఇన్ కేరళాస్ పాలిటిక్స్. సో మొత్తానికైతే ఇటు తిరువనంతపురంలో కేరళ చరిత్రలోనే ఇది ఒక మహాఘట్టం అని చెప్పుకోవచ్చు. ఎన్డీఏకి విజయ బావుట, ఎన్డీఏకి ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్తున్నారు. అలాగే ద పీపుల్ ఆర్ సర్టన్ దాట్ ద డెవలప్మెంట్ ఆస్పిరేషన్స్ ఆఫ్ ద స్టేట్ క్యాన్ ఓన్లీ బీ అడ్రస్డ్ బై అవర్ పార్టీ. కేరళ రాష్ట్రంలో, అందులోనూ తిరువనంతపురం క్యాపిటల్లో అక్కడ డెవలప్మెంట్కి అన్నిటికీ ఖచ్చితంగా బీజేపీ పనిచేస్తుంది. బీజేపీయే సరైన పార్టీ అని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే అవర్ పార్టీ విల్ వర్క్ టువర్డ్స్ దిస్ వరల్డ్ వైబ్రెంట్ సిటీస్ గ్రోత్ అండ్ బూస్ట్ ఈజ్ ఆఫ్ లివింగ్ ఫర్ ద పీపుల్. సో మొత్తానికైతే మా పార్టీ దానికి అనుగుణంగానే పనిచేస్తుంది. ఖచ్చితంగా ఇటు ప్రజలకు ఈజ్ ఆఫ్ లివింగ్, ఒక మంచి జీవనాన్ని ఇస్తుంది, ఒక మంచి లైఫ్ స్టైల్ని, ఒక మంచి సిటీ వాతావరణాన్ని కూడా ప్రొవైడ్ చేస్తామని ఇటు నరేంద్ర మోదీ చెప్పారు. అలాగే దీనిపై ప్రతిపక్ష నేతలు ఇటు శశి థరూర్ కూడా స్పందించారు. శశి థరూర్ ఏమన్నారో ఒకసారి, ఆయన ఏం ట్వీట్ చేశారో అది ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. వాట్ ఏ డే ఆఫ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ ద కేరళ local self-government elections. The mandate is clear and the democratic spirit of the state shines through. So democratic spirit అనేది షైన్ అవుతుంది రాష్ట్రంలో. అలాగే అమేజింగ్ రిజల్ట్స్ అని పొగుడుతున్నారు. A huge congratulations to UDF Kerala for a truly impressive win across various local bodies. This is a massive endorsement and powerful signal ahead of the state legislative elections. So మొత్తం మీద ఇటు యూడిఎఫ్, ఇటు ఇండీ కూటమికి సంబంధించిన పార్టీ యూడిఎఫ్ అనొచ్చు, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ని కూడా ఆయన పొగుడుతున్నారు. రానున్న జనరల్ ఎలక్షన్స్కి ఇదొక సిగ్నల్, ఒక ఎగ్జాంపుల్ అని కూడా చెప్తున్నారు. సో హార్డ్ వర్క్ అలాగే ఒక స్ట్రాంగ్ మెసేజ్ని ఇస్తుంది. యాంటీ ఇన్కంబెన్సీ హ్యావ్ ఆల్ క్లియర్లీ పేడ్ ఆఫ్ టు అచీవ్ ఏ మచ్ బెటర్ రిజల్ట్ దాన్ ఇన్ 2020. సో మొత్తం మీద 2020 తర్వాత ఇటు యూడిఎఫ్ కూడా పట్టును సాధించిందని చెప్పేసి కంగ్రాచులేట్ చేస్తున్నాడు. అలాగే ఐ ఆల్సో వాంట్ టు అక్నాలెడ్జ్ దిస్ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ ఇన్ తిరువనంతపురం అండ్ ఆఫర్ హంబుల్ కంగ్రాచులేషన్స్. సో మొత్తం మీద ఇటు బీజేపీకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, ఇటు కాబోయే మేయర్కి కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు. ఒక రకంగా 45 సంవత్సరాల తర్వాత లెఫ్ట్ పార్టీలకు కంచుకోటగా ఉన్న తిరువనంతపురం, ఇటు యూడిఎఫ్ లేదా ఎల్డిఎఫ్, ఈ రెండు పార్టీస్కి ఎప్పుడు పట్టం కట్టారు అక్కడ ప్రజలు. కేరళ క్యాపిటల్ సిటీ తిరువనంతపురంలో ప్రస్తుతానికి ఇటు ఎన్డీఏకి పట్టం కట్టారు. తిరువనంతపురంలో ఎన్డీఏ విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు ఇటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తిరువనంతపురం మేయర్గా మాజీ ఐపీఎస్ ఆఫీసర్ శ్రీలేఖ మేయర్గా ఎన్నికవ్వబోతుంది. సో బాధ్యతలు తీసుకోబోతున్న శ్రీలేఖ ఇటు కేరళ నుంచి ఒక్కసారి మనం చూస్తే కనుక ఫస్ట్ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇటు బీజేపీ ప్రస్తుతానికి అక్కడ రూలింగ్ పార్టీ కాకుండా ఉన్నా కూడా బీజేపీ తన క్యాపిటల్ సిటీలో మేయర్ సీటుని కైవసం చేసుకోవడం ఒక హిస్టారికల్ మూమెంట్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక్కసారి 2025-26కు సంబంధించిన ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, రానున్న జనరల్ ఎలక్షన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని మరి బీజేపీ అక్కడ ఒక ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఏమైనా ఉందా? ఒక్కసారి మనం గతంలో ఏం జరిగిందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ప్రజెంట్ రిజల్ట్స్ ఫస్ట్ మొదటగా చెప్తాను. మొత్తం మీద ఇటు తిరువనంతపురంలో 101 వార్డ్స్, 101 వార్డ్స్ ఉన్నాయి. దాంట్లో బీజేపీ సింగిల్ హ్యాండెడ్గా 50 సీట్లను సాధించింది. సింగిల్ మెజారిటీ పార్టీ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇంకొక 16 సీట్లను కూడా. సో ఎల్డీఎఫ్కి మాత్రం ఇటు లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి 29 సీట్లు వచ్చాయి. అలాగే యూడిఎఫ్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి మాత్రం 19 సీట్స్ వచ్చాయి. సో మేయర్ స్టేటస్ ఒక్కసారి మనం చూస్తే ప్రస్తుతానికి అక్కడ మేయర్ పోస్ట్ని ఉమెన్కి రిజర్వ్ చేసి ఉంది. బీజేపీ
ఒక ఫస్ట్ మేయర్ని అపాయింట్ చేయబోతుంది. అందులో కేరళకు సంబంధించిన ఫస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ని ఒక మేయర్గా అపాయింట్ చేయబోతుంది. సో క్యాడర్ ఒక్కసారి మనం చూస్తే ఇటు ఆర్ఎస్ఎస్ అలాగే బీజేపీ క్యాడర్ ఏదైతే కేరళలో ఉందో ఒక రకంగా పొలిటికల్ వైలెన్స్ని వాళ్ళు ఇప్పటిదాకా ఎదుర్కొన్నారు. ఈ విక్టరీ ప్రస్తుతానికి అటు బీజేపీకి ఒక పెద్ద మ్యాగ్నిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే లెఫ్ట్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ పార్టీస్కి ఒక కంచుకోటలాగా ఏదైతే ఉందో మేయర్ ఆ పోస్టుని దక్కించుకున్నారు. అక్కడ ఆ సింహాసనం మీద కూర్చున్న ఇప్పటిదాకా 45 సంవత్సరాలు ఇటు లెఫ్ట్ పార్టీసే కూర్చున్నాయి. ఆ లెఫ్ట్ పార్టీస్ని వైదొలిగించి ఇటు బీజేపీ కైవసం చేసుకుంది. ఇది పార్టీ కార్యకర్తలకి, ఇటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకి, అలాగే బీజేపీ క్యాడర్కి ఒక రకంగా ఇదొక పాజిటివ్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే నేషనల్ లీడర్షిప్కి సంబంధించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే ఇటు ఐడియాలజికల్ అన్టచబిలిటీ ఇన్ కేరళ ఈస్ ఓవర్. ఒక సిద్ధాంతానికి సంబంధించిన ఐడియాలజికల్ అన్టచబిలిటీ గతంలో లెఫ్ట్కి మాత్రమే ప్రజలు మొగ్గు చూపించారు, లెఫ్ట్ పార్టీస్కి మాత్రమే, ఐదర్ యూడిఎఫ్ ఆర్ ఎల్డిఎఫ్. కానీ ప్రస్తుతానికి ఐడియాలజికల్ అన్టచబిలిటీ అంటే ఇటు కమ్యూనిజాన్ని ఎంకరేజ్ చేసిన ప్రజలు ప్రస్తుతానికి ఇటు బీజేపీకి పట్టం కట్టారు. 45 సంవత్సరాల తర్వాత బీజేపీకి పట్టం కట్టారు. సో మొత్తం మీద ఇటు హైదరాబాద్, బెంగళూరు, దాని తర్వాత ఇటు బీజేపీ అర్బన్ సెంటర్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఎక్కడైతే ఓటర్స్ తక్కువ శాతంలో ఉంటారో కానీ ప్రస్తుతానికి ఇటు తిరువనంతపురంలో ఇటు ఓటర్స్ పర్ఫామ్ చేశారు, బీజేపీకి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ఒక్కసారి ఇటు శ్రీలేఖ గురించి కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శ్రీలేఖ ఫస్ట్ కేరళ ఉమెన్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె గతంలో ఇటు కేరళకు సంబంధించిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇటు డీజీపీగా తను బాధ్యతలు నిర్వహించింది. అలాగే టెక్నోక్రాట్ అడ్మినిస్ట్రేటర్గా తనకు ఒక ఇమేజ్ అంటూ ప్రజల్లో ఇటు అర్బన్, ఎస్పెషల్లీ తిరువనంతపురంలో ఉన్న అర్బన్ సివిలియన్స్, అర్బన్ రెసిడెంట్స్, అర్బన్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తను ఒక టెక్నోక్రాట్, అలాగే ఒక అడ్మినిస్ట్రేటర్. ఆల్రెడీ డీజీపీగా బాధ్యతలు నిర్వహించింది, మరి ఇప్పుడు మేయర్గా కూడా బాధ్యతలు నిర్వహించబోతుంది. ఒకసారి ఆమె గురించి చూస్తే ఇటు శాస్తమంగళం వార్డు నుంచి తను గెలిచింది. ఆ వార్డులో గతంలో సిపిఐకి సంబంధించిన క్యాండిడేట్ మీద ఆమె 600 ఓట్లతో గెలిచింది. ఆమె విక్టరీని ఇటు ప్రొఫెషనల్ గవర్నెన్స్ అంటూ చాలామంది ఆమె ఆ మోటోని ముందుకు తీసుకొచ్చింది ప్రజల్లోకి. ప్రొఫెషనల్ గవర్నెన్స్, ఒక ప్రొఫెషనల్ లాగా మీకు పరిపాలన చేస్తాను, నేను ఒక మేయర్ బాధ్యతలు నిర్వహిస్తాను అన్న ఎజెండాతో ఆమె ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజలు ఆమెకు ఓటేసి 600 మెజారిటీతో గెలిపించినట్టు తెలుస్తుంది. బీజేపీ కూడా ఇటు కాంట్రాస్ట్, ఇటు ట్రెడిషనల్ పొలిటికల్ క్లాస్ కాకుండా ఒక సీనియర్ రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్నే మేయర్గా పెట్టాలనుకోవడం కూడా హర్షణీయం. ఇటు ప్రజలు కూడా దాన్ని